రైట్ డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని 90 రోజుల్లో కూల్చివేస్తానంటూ తనపై వచ్చిన వార్తల్ని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేందర్ ఖండించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు పోస్టింగ్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మత విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు ఈ విధంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని తాము అధికారంలో వచ్చిన 90 రోజుల్లో కూల్చివేస్తామంటూ ఒక ఫేక్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ ఫేక్ మెసేజ్కి ప్రధాన కారణం ఏంటంటే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఫేక్ మెసేజ్ని పెట్టడం జరిగింది. ఆయన ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, అసలు ఏం జరిగింది, ఎందుకని మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? నేను కోరేది ఏంటంటే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎక్కడా లేని విగ్రహం మేము పెట్టాం, ప్రారంభించామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి అంబేద్కర్ సాక్షిగా ఆయనకు అవమానం జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అనని మాటల్ని మా ఫోటోలు పెట్టి అధికార పార్టీకి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే ఒక ఫేక్ న్యూస్ని సృష్టించి 19వ తారీఖు సాయంత్రం దాన్ని వాళ్ళకి సంబంధించి వాళ్లే సృష్టించి వాళ్లే పోస్ట్ చేసి వాళ్లే ప్రపంచం మొత్తం కూడా తిప్పి ఏదో మేము అనని మాటలను అన్నట్టు సృష్టించి అంబేద్కర్ని అవమానం చేసింది అధికార పార్టీ నాయకులు. మేము దాన్ని గుర్తించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరైతే మాకున్న సమాచారం ప్రకారం పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మేము చేస్తే 2 రోజులైనా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ గట్ల. అదే ఎవరన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తే చాలు, ఎమ్మెల్యేని విమర్శించేస్తే చాలు, ఎమ్మెల్యేని ఏదైనా అడిగితే చాలు కేసులు కట్టే పోలీసులు అంబేద్కర్ సాక్షిగా ఆయనకు అవమానం జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము సేకరించిన ప్రకారం ఎవరు ఇవన్నీ కూడా పోస్ట్ చేసింది పల్నాడు న్యూస్లో టీం గోపిరెడ్డి పిఏ అతను. అదేవిధంగా ఎవరైతే రుకానా వెంకటరమణ అనేవాడు పిఆర్ఓ సిదిర్ అప్పలరాజు, అలాగే సుంకర వెంకట్ అనే అతను వైఎస్ఆర్సీపీ డిజిటల్ క్రియేటరు, డిజిటల్ మీడియా మెంబరు నందిగామ కాన్స్టిట్యున్సీ, అలాగే మా చెబురోలు మండలం కూడా అధికార పార్టీ నాయకులు. ఇట్లా మేము సేకరించిన సమాచారం మొత్తం కూడా ఇచ్చి, ఎందుకంటే సృష్టించింది అధికార పార్టీ వాళ్ళే, పోస్ట్ చేసింది వాళ్ళే, సర్క్యులేట్ చేసింది వాళ్ళే. కాబట్టి అంబేద్కర్ని అవమానించే విధంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ కుట్ర వెనుకున్న సూత్రధారులని, పాత్రధారులని బయట పెట్టాలని చెప్పి మేము పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 2 రోజులైనా కూడా మా పొన్నూరులో మేము కంప్లైంట్ ఇచ్చిన ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. దాని మీద ఇవాళ గ్రీవెన్స్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేసింది ఒకటే, వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెనుక కుట్రదారులు ఎవరో మనం చూసాం అమలాపురంలో ఏ విధంగా అయితే కులాల మధ్య చిచ్చు పెట్టి పచ్చని కోనసీమను తగలబెట్టారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఇవాళ సున్నితమైన కులపరమైన అంశాలను తీసుకొచ్చి మేము అనని మాటలను నా ఫోటోలు పెట్టి వాళ్లే న్యూస్ ఐటమ్ రాసి వాళ్లే పబ్లిష్ చేసి వాళ్లే సర్క్యులేట్ చేసి ఈ ప్రాంతంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయటం జరిగింది. అలాగే ఇవాళ గనక వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే, దాని మీద కంప్లైంట్ కట్టకపోతే, సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే మేము కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తాం. సార్, వరుసగా 5 సార్లు మీరు గెలవడం జరిగింది పొన్నూరు నియోజకవర్గంలో. పొన్నూరులో మీరు కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 2 రోజులు దాటింది, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? నేను అనేది ఒకటే, అధికార పార్టీకి ఇవాళ పోలీస్ యంత్రాంగం ఎలా ఉందంటే అధికార పార్టీ తొత్తులుగా మారారు. పలు సందర్భాల్లో మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉపన్యాసాలు ఇస్తాడు ముఖ్యమంత్రి, చట్టం తన పని తాను చేసుకెళ్లేటప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కడతలేదు? పోస్ట్ చేసిన వాళ్ళందరూ క్రియేటర్స్ కానీ పోస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ నాయకులే. వాళ్ళ అకౌంట్లోనే పోస్ట్ చేశారు, వివిధ గ్రూపుల్లో వాళ్లే పోస్ట్ చేశారు. చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇదేమీ మామూలు అంశం కాదు, ఇదేదో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యక్తిగతమైన అంశం కాదు. ఇది మహానుభావుడు దాదాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూల్చడం అనే మాటల్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. దానికి తెగబడ్డ అధికార పార్టీ నాయకులు, ఎందుకంటే ఒకవైపేమో మేము విగ్రహం పెడుతున్నాం, మేము అంబేద్కర్ ఏది సామాజిక ఇదని చెప్పాడు, ఆయన సాధికారత ఇదని చెప్పాడు. మరి అటువంటి వ్యక్తి అదే అంబేద్కర్ విగ్రహాన్ని మేము అనని మాటల్ని మీ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నాయకులే సృష్టించి
ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటే ఎందుకు స్పందించటం లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా నిజంగా మీరు అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది. అంబేద్కర్ని ఉపయోగించుకొని ఒక నీచమైన రాజకీయాలకు అధికార పార్టీ నాయకులు తెగబడ్డారు. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూల్చేస్తామని మేము అనని మాటల్ని అన్నట్టు పెట్టి, ఎప్పుడో మా పాత ఫోటోలు పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ కుట్రను వెలుగు తీయాలని చెప్పి కూడా మేము పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. సార్, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ. ఎందుకంటే చూస్తే నేను ఇందాక చెప్పా, కులపరమైన విద్వేషాలు చూసినప్పుడు కులాల ముద్రలు వేయటం చాలా తేలిక. కాబట్టి దానిలో తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా ఉన్న నాయకుడిని నన్ను ఎంచుకొని నన్ను టార్గెట్ చేసి దాన్ని సృష్టించడం జరిగిందనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈ పోస్టులన్నీ మనం చూసినా ఎక్కడ పోస్ట్ అయినాయి అవన్నీ? ఎక్కడో నందిగామలో ఉన్నాడు పోస్ట్ చేశాడు, ఎక్కడో నరసరావుపేటలో ఉన్నాడు పోస్ట్ చేశాడు, ఎక్కడో మంత్రి సిదిరప్పలరాజు పిఆర్ఓ, సిదిరప్పలరాజు ఎక్కడో ఉత్తరాంధ్ర జిల్లాలకు అతను పిఆర్ఓ పోస్ట్ చేశాడు. అంటే ఇది ఎక్కడా కూడా స్థానికమైన ఇష్యూ కాదు. దీన్ని బట్టి స్పష్టమవుతుంది ఏంటంటే ఇది స్థానికమైన ఇష్యూ కాదు. ఇది రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులు పెద్దల యొక్క ఆశీస్సులతో ఈ న్యూస్ను సృష్టించి వాళ్ళు పోస్ట్ చేశారనేది కళ్ళ ముందు స్పష్టమైనట్టు కనపడతా ఉంది. ప్రధానంగా ఏంటంటే దీనిలో సున్నితమైన ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడితే దాని ద్వారా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత అధికారం కోల్పోవటం ఖాయమనే నిర్ణయానికి అధికార పార్టీ నాయకులు వచ్చారు. కాబట్టి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి తెగబడ్డారు, ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి వచ్చే ఏదైతే ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ఏదందో జనసేన టీడీపీతో వచ్చేటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పి ధూళిపాల నరేంద్ర కుమార్ చెబుతూ ఉన్నారు. ఒక పక్క ఈ సామాన్యులని టార్గెట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కూడా పెద్ద నాయకులను కూడా టార్గెట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా పోస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.